ఈరోజు ఒక మంచి తెలుగువారు ఇష్టపడే రెసిపీతో వచ్చానండి. అదేనండి గుత్తి వంకాయ కూర. మన తెలుగు వాళ్ళ స్పెషల్ అండి. తాజా కూరల్లో రాజా ఏదంటే అది వంకాయ. వంకాయ కూరకు మించింది ఇంకేది లేదు. చికెన్, మటన్ ఏది పనికిరాదు. సూపర్ అంటే సూపర్గా ఉందండి. నాకైతే చాలా ఇష్టం. ఇలా సింపుల్ వేలో చాలా సింపుల్గా చేయొచ్చు. చూడండి ప్రాసెస్ ఏంటో. ముందుగా మనం గుత్తి వంకాయలు చిన్న సైజు తీసుకోవాలండి. దాని తర్వాత స్టవ్ వెలిగించుకుందాము. స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకుందామండి. కళాయి పెట్టుకొని ముందుగా నేను కడిగి శుభ్రం చేసిన వంకాయల్ని ఘాట్లు పెట్టుకోవాలండి. ఘాట్లు పెట్టుకొని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇలా కొంచెం కలర్ మారాక మరీ బాగా వేగితే మాడిపోతే టేస్ట్ ఉండదు. ఈ కలర్లో వస్తే సరిపోతే. ఇంకా కొంచెం వంకాయలు అవి కూడా అలాగే వేస్తున్నానండి. ఈ కర్రీని అయితే ఒక ముగ్గురు మనుషులు తిన్నాము. అదే ఆయిల్లో కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేస్తున్నాను. నేను ఇక్కడ ఏం మసాలాలు అయితే వాడట్లేదు. సింపుల్ వేలో చేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయట్లేదు. అంటే గుత్తి వంకాయ కూరలో ప్రాసెస్ అనుకుంటే అదేమీ కాకుండా చూడండి. టమాటా కూడా నేను తురిమాను, మిక్సీలో వేయలేదు. కలర్ కూడా బాగుంది. మిక్సీలో వేస్తే టేస్ట్ బాగుంది. ఇప్పుడు ఇందులోని ఫస్ట్గా ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నాను. కొంచెం పసుపు, ఒక హాఫ్ స్పూన్ కారం వేసానండి. కొంచెమే కట్ చేస్తాను. అలాగే హాఫ్ స్పూన్ గరం మసాలా, ఒక పావు స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను. అలాగే నువ్వులు పల్లీల పౌడర్ నేను ఇంట్లో చేసుకున్నానండి. ఇది వీడియో కూడా తీశాను. 100 గ్రామ్స్ నువ్వులు పలుకులు చేశాను. అలా అది నువ్వుల పొడి స్పూను, పలుకుల పొడి స్పూన్ వేసాను. తర్వాత ఈ వంకాయలు కూడా వేసి మొత్తం అంతా బాగా కలిపి చివరిలో కొత్తిమీర వేసి గ్యాస్ ఆఫ్ చేసుకుంటే అంతేనండి. చాలా సింపుల్. ఒక 10 నిమిషాలు అయితే కర్రీ అయిపోయింది. మసాలా గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇగోండి తినేసారు. ఇదే నాకు మిగిలింది, తింటున్నాను. చాలా అంటే చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.